పి గన్నవరం. ఎస్ సార్. పి గన్నవరము ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. అట్లాగే తెలుగు జనసేన పార్టీ నుంచి గిడ్డి సత్యనారాయణ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి ఇక్కడ జరిగేటువంటి ఒక రాజకీయ పోరాటంలో జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, జనసేన పార్టీ విప్పర్తి వేణుగోపాల్ పైన గిడ్డి సత్యనారాయణ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దీనికి గిడ్డి సత్యనారాయణ గారి గెలుపుకి అక్కడ గతంలో టీడీపీ బలమైనటువంటి క్యాడర్ ఉండటం, జనసేన పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఇచ్చేసుకోవటం, ఆయనకి ఏదైతే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ బలంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత, అక్కడ జరగనటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా వాళ్ళకి ఆయన వైసీపీ ఎమ్మెల్యే కింద గెలిచిన చిట్టిబాబు గారు ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దానివల్ల ఓట్లు చీలే అవకాశం. అంటే గతంలో వైసీపీకి 67,000 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 45,000 ఓట్లు వచ్చినాయి, జనసేనకు 36,000 ఓట్లు వచ్చినాయి. అవును సార్. టీడీపీ జనసేన ఓట్లు కనుక కలిపినట్లయితే 14,000 మెజారిటీ అప్పుడే వచ్చి ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే చిట్టిబాబు ఎవరైతే వైసీపీలో గతంలో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్లోకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇక దీన్ని బట్టి చూస్తే అక్కడ వేణుగోపాల్ పరిస్థితి కొద్దిగా టఫ్ గా ఉండే అవకాశం. అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ కొంత ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి, ఆయన వైసీపీలో ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు ఆయన కొంత ఓట్ బ్యాంక్ రెండు కలిపి తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ టీడీపీ బీజేపీ నాయకులు అందరినీ కూడా ఎవరైతే గిడ్డి సత్యనారాయణ అందరినీ కలుపుకొని తీసుకెళ్ళటం, వాళ్ళందరినీ ఒక సెట్ చేసుకొని తీసుకెళ్ళటం కూడా కనిపిస్తుంది. సో జనసేనకి ఈసారి గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నుంచి, ఈసారి గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్ పైన భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. ఇక